కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్కి మాత్రమే. ఇందులోని సంభాషణలు ఎవరిని ఉద్దేశించినవి కావు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. హాయ్ హలో వెల్కమ్ టు మా మిస్టీరియస్ ముచ్చట్లు. ఇది మా ఫస్ట్ వీడియో, సో హోప్ మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాము. లెట్స్ ద ఫన్ బిగిన్. క్లాప్స్ బా. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం దేని మీద రియాక్ట్ అవబోతున్నాము అంటే, చూడాలని ఉందే. నేటి బాలులే రేపటి పౌరులు అన్నట్టుంటారు కదా మావా. అది సో నేటి బాలలు రేపటి పౌరులు కాదు. వాళ్ళు ఈ రోజు బచ్చాలే రేపటి ఇంకా చూసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. స్టార్ట్ చేద్దాము. కానీ మొదలెట్టండి సార్ నిరంజన్ గారు. ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక రాసాను. వీడేంటే నన్ను చూస్తున్నాడు? ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంటి చూడకూడదా? చూడకూడదు. పెద్ద అందగా తీమాలా నువ్వు. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. అట్లా అంటాడేమే, అందగత్తని పట్టుకొని అందగత్త వాళ్ళని అడుగుతున్నాడు మళ్ళా. అంటే వాడికి కళ్ళు కాకులు ఎత్తుకుపోయినాయిలే మామ, కనిపించట్లేదు పాపం వాడికి అట్లా సరిగ్గా. పార్కులో దిగితే అట్లానే అవుతారు. అది బడికి పోతే మంచిగా కనబడుతుంటే. అది బ్లాక్ బోర్డ్ చూడాల్సిన వయసులో ఇట్లాంటివి చూసాడంటే అయ్యే వస్తాయి అన్నమాట. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నీ ఉద్దేశం ఏంటి? అసలు ఆ పిల్ల చూడు, వాయమ్మా. అసలు నీకు హైలైట్ ఏంటి తెలుసా? వీళ్ళ సెన్స్ ఆఫ్ డ్రెస్సింగ్, వాళ్ళ ఫ్యాషన్స్, ఆ షూస్ చూడు, ఆ చైన్ చూడు, ఆ చెవులై చూడు, ఆ గాజులు చూడు. ఆ షూకి ప్యాంట్ కి మధ్యలో గొలుసులు కూడా ఉంటాయి, దాచారు వాళ్ళు అంతే. ఎక్కువ ఉన్నది కదా అసలు. ఏమన్నా అవుట్ఫిట్ అది అసలు. అదే మీరు బట్టలతో చంపేసి తెలుసా అంటారు, చూసావా మహేష్ బాబు గారు? అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. పెద్ద అందగా తీమాలా నువ్వు. అవ్వా, ఇంత అందగత్తిని పెట్టుకుని అందంగా లేదంటావా? ఏంటే ఎక్కడన్నాడు మామ అందంగా లేదని? నువ్వు అందగత్తవా అని అడిగాడు అంతే. వీళ్ళకి చెవులు ఎత్తుకుపోయినాయిలే మామ కాకులు. వాడికి కళ్ళు ఎత్తుకుపోతే వీళ్ళకి చెవులు ఎత్తుకుపోయినాయి. ఏంటే ఇంత అందగత్తిని పట్టుకొని నన్ను వాడు అందంగా లేనంటారా? అడుగక్క, నువ్వు అట్లనే అడుగు, నేను నీకే సపోర్ట్ ఇస్తా. పాజిటివ్ చెప్తా. పోనీ దాంట్లో మేనరిజం చూసావా? చేతులు ఇట్లిట్లా, మళ్ళీ అంటే కాళ్ళు నుంచి చెయ్యి మొత్తం బాడీ లాంగ్వేజ్ కూడా మనకి. అక్క నీకు యాక్టింగ్ లో కెరియర్ అక్క నరాళ్ళు బాకుతుంది అనమాట అట్లా అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. చిన్నగా చంపేస్తానురా రేయ్. అరేయ్, అందంగా లేదని చంపేస్తున్నారు మామ. పోయమ్మా. మనం ఎంతమందిని చంపుకుంటారు అట్లా. అదే అందంగా లేరంటే చంపేస్తున్నారంటే ఇప్పటికి అట్లా అంటే అసలు మగ పాపులేషనే ఉండదు అలా అన్నోళ్ళు ఆడవాళ్ళందరినీ ఇచ్చేయాలంటే. అంతేగా అంతేగా. చంపేస్తానురా. అంటే భయపడతా అనుకున్నావా? నీలాంటి వాళ్ళు మస్తు మంది చూసిన. నాలాంటి దాన్ని చూడలే కదరా నువ్వు. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. చెయ్యి భయపడ్డా, అక్కకి భయపడ్డా అన్నంటే. ఏమనుకుంటున్నారు మేము? మా అన్నంటే మస్తు మందిని చూసినాడు, అందుకే కాళ్ళు కాకలు ఎత్తుకుపోయినాయి అన్నకి. నువ్వు భయపడితే భయపడడానికి నేనేమైనా ఓటర్ అనుకుంటున్నావా? షూటర్ వాడి ఫీలింగ్ అక్కడ. షూట్ చేసేది ఏడా ఆడ? కంటి చూపుతో షూట్ చేస్తుంది అక్క. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. అక్క గురించి నీకేం తెలుసు? నీకు రాను వీడియోస్ లో వస్తుంది చూడు, చూస్తూ. ఒసే పిచ్చిదానా, నువ్వు అందగా తీవు కదా, అందంగా లేవు. నేను చెప్తున్నా, ఫిక్స్ అయిపో. బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. ఏమైందక్క? ఏడవకు ఏడవకక్క, ఏడవకు. ఏంట్రా నువ్వు మా అక్కని ఏడిపిస్తావా? నీ సంగతి చెప్తా. ఎవరు
ఏంటి ఒకటే డైలాగ్ ఇద్దరు చెప్పాలా? స్క్రిప్ట్ రాసే వాళ్ళు ఎవరు లేడా? కాదు, డైలాగ్ న్యాయం చేస్తున్నారు, టైం సేవ్ చేస్తున్నాడు, లాగ్ చేయకుండా. అదేదో వీడియో షూట్ చేయకుండా టైం సేవ్ చేస్తే సరిపోతుంది. అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి కదరా కొంతమందికి, అందుకని అనమాట. కొడతానన్నా చెప్పుకో, నాకేం కాదు. నిన్ను కొట్టియపోతే నా పేరు పద్మానే కాదు. నడవండి నడవండి. రే ఇంకా పద్దు రాలేదేంట్రా? అది ఎప్పుడు ఊరి మీద పడి తిరుగుతా ఉంటదిరా. రే వాడు కరెక్ట్ అన్నాడు మామ. అది ఎప్పుడు ఊరి మీద పడి తిరుగుతుంది. అదే మంచి పవర్ఫుల్ నేమ్ అక్కది, పద్మావతి. అమ్మా. ఏంట్రా అలా అంటావు? అది మన ఫ్రెండ్ రా. నేనేమన్నారా ఇప్పుడు? రే మన ఫ్రెండ్ ఎప్పుడు డిస్కస్ చేయకూడదురా, ఎంకరేజ్ చేయాలి. రోడ్డు మీద తిరగడానిక ఎంకరేజ్ చేసి గుర్దు డిస్కస్సా? డిస్కరేజ్. డిస్కరేజ్ ని డిస్కస్ అంటున్నారు. అమ్మా సరే. దేనికి నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లో కొంచెం ఈక్లే అక్క కదువసు. డిస్కరేజ్ చేసేది ఊళ్ళ మీద పడి తిరగడానిక? ఆడదే కదా అన్నది, అదే ఊళ్ళ మీద పడి తిరుగుతుందని. అంటే తిరగడానికి ఎంకరేజ్ ప్రాణాలు ఇవ్వాలరా, నాకు తెలియదు అనుకుంటున్నావా? నా ఫ్రెండే రా, ఏదో సరదాగా అన్నా. సరేలేరా ఫ్రెండ్స్. మామ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసినా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజ్ రేంజ్ లో ఉన్నారు, మళ్ళీ అందరూ ఒకే ఫ్రెండ్ సెట్ అవుతాడు, అదే అర్థం కావట్లేదు. అది కూడా నా ఫ్రెండ్ అంటే అది నీకు అక్క అవుతుందిరా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఫ్రెండ్ ఇట్ అవుతుంది. అంకుల్ అవుతాడు, అదొక అక్క అవుతుంది, వీడో బుడ్డోడు. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అన్నప్పుడు కామన్ మజాక్లు చేసుకోవాలి. నజీర్, అరే నజీర్, నజీర్, అరే నజీర్, నువ్వు ఒక ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? కొట్టాలి. ఏమైందో చెప్పవే. కొడతావా లేదా? చెప్పవే ముందు నువ్వు. ఏమైంది? లైక్ కొట్టాల్సింది పోయి, షేర్ చేయాల్సింది పోయి, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది పోయి, ఏంది వెయిటింగ్? ఏమైంది? అక్కకి ఆరాటం వచ్చిన ఆవేశం వచ్చిన ఆగదు. అసలు ఆవేశం స్టారీ ఈమెకే ఇవ్వాలి టైటిల్. ఇంతకు ముందు ఆగం వాడు ఉన్నాడు కదా, వాడు ఈమెలో ఉన్నట్టున్నాడు ఇంతకు ముందు. ఆగం ఆకాష్. ఆగం ఆకాశ్. ఎందుకు అలా కొట్టు కొట్టు అంటున్నావు? వాడు ఏమన్నాడు? నిన్నేమన్నా అన్నాడా వాడు? చెప్పు అసలు ఏం ఏంటి ఎందుకలా అది ఎందుకు కొట్టుకుంటేతరా? బూతు 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 కాదే, కొట్టుకోవడం అంటే చెంపదెబ్బలు అంటే ఎందుకు తల తల కిందకేసుకొని కొట్టుకుంటున్నావా అని ఫీలింగ్. నిజమా అండి? చెప్పు, అప్పుడు వెళ్ళి కొడదాం వాడిని. అరే అభిగా సొల్లు ఆపేసి కొడతావా లేదా? అలా కాదు పిచ్చోడా. కూల్ కూల్ కూల్, అసలు విషయం ఏందో చెప్పవే కూల్ గా. అరే నువ్వు కొట్టకపోతే నీతో లైఫ్ లాంగ్ మాట్లాడను రా. అరే పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అరే ఇది వినేలా లేదురా, ఎవడో వాడు కొడదాం పదరా వెళ్ళి. పదరా పదండి. మా మ్యాటర్ తెలియకుండా కొట్టడానికి పోతారా? జడ చూసావా అక్క? వాళ్ళ జడ చూసావా నువ్వు? అసలు అక్క మామ వీళ్ళ మొత్తం బ్యాచ్ కి ఉంటారు ఫ్యాషన్ డిజైనర్స్, కాస్ట్యూమ్ డిజైనర్స్. అసలు వాళ్ళు డిజైనర్స్. నా భూత నా భవిష్యత్తు మామ. నిజమే, వాళ్ళు డిజైనర్లు కాదు, వాళ్ళు ఫ్యాషన్ డిజాస్టర్స్ వాళ్ళు. కాదు, ఇందాక ఆమె నడిచిన దానికి బ్యాక్గ్రౌండ్ మార్చు. ఏం పెట్టాలనుకుంటున్నావు? ఏం పెడతాం? ఎవర్రా నువ్వు? నన్నే అందంగా లేనంటావా? అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఫస్ట్ కొట్టటమే. కాదు మామ, ఇదంతా ఆలోచించు. వాడు మా నాన్న వాడు చూస్తున్నాడు,
వాడు మా నాన్న ఆ, చెట్టు మీద ఇట్లా నించొని ఉంటే ఈమె పోయి ఈమెనే అనిపించుకొని మళ్ళీ ఈమె వేరే వాడిని తీసుకొచ్చి మళ్ళీ వాడిని కొట్టిస్తాడేదో ఏమి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మధ్యలో ఏడవడం కూడా చేసింది నువ్వు. దట్ పాయింట్ బి నోటెడ్. ఏడ్చారు. మా అక్కని ఏడిపిస్తావా అని కింద చెల్లెళ్ళు రియాక్ట్ కూడా అయ్యారు. ఏంటిది మాకేంటిది వాళ్ళ అక్క వేరు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమనుకుంటున్నావు? నువ్వు అక్క స్టాన్ అయిపోయినావా? అంటే అంత గొప్ప యాక్టర్ని పట్టుకొని అవ్వకుండా ఎట్లుంటా అని చెప్పు. కానీ పిచ్చండి ఇది. ఫస్ట్ కొట్టు వాడిని వెళ్ళి. అబ్బా అబ్బా అన్న నీ దండం పెడతానే. అన్నా అంట. వాడు కొట్టడం స్టార్ట్ చేయక ముందే అబ్బా అబ్బా అన్నా అనుకుంటా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు నటనలో నీ తర్వాత ఎవడైనా. ఈ వాయిస్ ఓవర్ ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ? నాకు ఈ వీడియో కనిపించదు. అబ్జర్వ్ చేసినావా? ప్రతి అబ్బాయి వాయిస్ ఆల్మోస్ట్ ఒకే లెక్క వస్తుంది. నేను ఇంకా అంత డీప్ గా వెళ్ళలేదండి. ఆగమాకాశన్న వాయిస్ మామ ఇది. ఆహా, ఒక్కరే చెప్తారా డబ్బింగ్ డైలాగ్స్? వీళ్ళకి రావని చెప్పా. అంటే ఓన్లీ స్క్రీనింగ్ వీళ్ళు ఆడియో వల్ల. నీకు టెక్నికాలిటీ అర్థం కావట్లేదు. ఇక్కడ వీడియో చేసి ఆడియో కూడా మనం సెపరేట్ రికార్డ్ చేస్తారు. పాయింట్ అర్థం కావట్లే అసలు. నాకు వాళ్ళే అర్థం కావట్లే. వాళ్ళ టెక్నిక్లు వాళ్ళ ఫ్యాషన్లు నాకేమర్థం అవుతాయి చెప్పు. చిన్న పిల్లవా నువ్వు? ఏరా మా ఫ్రెండ్ ఏడిపిస్తావురా? ఎంత ధైర్యం రా నీకు? రానే మా అమ్మ పైన ఉంటే మా వాళ్ళు ఆడుకుంటారు అని. సారీ నవ్వద్దు. అలాంటి వాళ్ళంతా పెద్దోళ్ళు అట్లాంటివి చేస్తుంటే మనలాంటి వాళ్ళంతా చిన్నపిల్లలు అవ్వాల్సిందే మరి. మళ్ళీ వస్తే నన్ను కొట్టురే. ఇదిరా నా ఫ్రెండ్స్ అంటే. కొట్టండి ఇంకా కొమ్మండ్రు. అరే భలే కొట్టారా, వెరీ గుడ్ రా. ఐఫై రా. అసలు ఇప్పుడు ఐఫై పోయి వైఫై ఐఫై ఐఫై అది ఐఫైనో బైఫైనో కాదక్క, అది హై ఫైవ్. ఓకే అవునా నిజమా? ఓకే అయినా చెప్పవే ఏమైందో. ఒరే వాడు నన్ను అందంగా లేనన్నాడు రా, అందుకనే కొట్టించా. ఏంటి? వాడు నిన్ను అందంగా లేదన్నాడా? అది నిజమే కదే. ఆ? ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అబ్బా లేట్ గా చెప్పినా పాపం. శబాష్ బిడ్డ, మీరు నచ్చారు నాకు ఇక్కడ. ఇట్లా కాదన్నా, మరి అది ముందే అడగొచ్చు కదా. గంతగానం మొత్తం తెలుసుకున్న తర్వాత కొడితే అవుతుండే కదా. ఇప్పుడు వీళ్ళని ఎవరు కొడతారు? ఇది ఎవరి చేత కొట్టిస్తుంది? వీళ్ళని ఎవరి చేత కొట్టిస్తుంది? ఇప్పుడు ఛీ, పోండ్రా, మీ దోస్ కట్. ఉసే ఆగవే, ఉసే ఆగవే. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. జీరొస్తా అన్నాడు కదా. అప్పటికి అర్థమైందా దోస్త్ కట్టిఫే అంటున్నారు? దోస్త్ కట్టు కాదక్క, నువ్వు కొట్టించాలక్క వాళ్ళని కూడా. వాళ్ళు కూడా నిన్ను అందంగా లేవన్నారు. అంటే ఇంకా నజీర్లు లేరు అనుకుంటా మామ, ఒక్కడే ఉన్నాడు అంట నజీర్, అందుకే. వీడియో ఏం లేదా? ఇంకొకటి చూడు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. సో అది ఫ్రెండ్స్, ఇవాళ నేటి నేటి బాలులే రేపటి పౌరులు. అయితే ఇవాళ పిల్లలే రేపటి. ఈ రోజు మాది పెట్టాలి, రేపటి పద్యాలే రేపటి. మీరే వేసుకోండి అనమాట ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. మా చేత ఎందుకులేండి. ఇట్లాంటి ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకి త్వరలోనే వస్తాము. అంతవరకు సెలవు. సో ఇది మా సబ్స్క్రైబ్ చేసుకో. ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం అటు ఇటు ఉండొచ్చు. నెక్స్ట్ వీడియో నుంచి మేము ఇంప్రూవ్ అవుతాము. మీరు కూడా ఆడియన్స్ గా మమ్మల్ని ఇంప్రూవ్ చేయాలి. I hope you can like, share and subscribe. సబ్స్క్రైబ్ చేయండి. చేసుకోండి. ఏ దొంగ. బై బై. బాయ్. Okay, we will meet in the next class.